ఈ పాపసహితుడైనటువంటి మానవుల్లోంచి పాపరహితుడైనటువంటి వ్యక్తి పుడితే ఎంత మేలు అంటాడు. నిజమే, పాపం చేత నింపబడినటువంటి మానవుల్లోంచి పాపము లేనటువంటి వ్యక్తి పుట్టాలి. దాన్ని క్రొత్త జన్మ అని అంటాం, పునర్జన్మ అంటాము. మనమందరం కూడా పునర్జన్మ పొందాలి. క్రొత్త జన్మను మనమందరం కూడా పొందుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. అందుకొరకే దేవుడు మనల్ని సిద్ధపరిచినటువంటి వారు ఉన్నారు. మనం ఎవరూ కూడా నశించడము దేవునికి ఇష్టం లేదండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఎవరును నశించవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు. మరి యేసుక్రీస్తుని ఎందుకు పంపించినారు అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించకుండా నిత్య జీవం పొందాలి, స్వర్గరాజ్యం